హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Saideeptechtelugu. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వీడియోని అయితే మీరు ఎవరైతే స్కిప్ అయితే చేయొద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా టెక్ ఛానల్ మీ వంతుగా సహకారం అయితే ఇవ్వండి. ఈరోజు మన వీడియో ఏంటంటే గూగుల్ ఫైల్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చెప్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో హౌ టు రీసెట్ గూగుల్ సేఫ్ ఫోల్డర్ అని ఒక వీడియో అయితే చేశాను. దానికి 900 వ్యూస్ అయితే వచ్చినాయి. కానీ చాలా ఆదరణ అయితే కల్పించారు ఆ వీడియోకి. ఆ వీడియో కంటిన్యూస్గా మీకున్న ఫుల్ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేనైతే క్లారిఫై చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మీ మొబైల్లో ఉన్న గూగుల్ ఫైల్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సేఫ్ ఫోల్డర్ అనేది ఒకటి కనబడుతుంది. చాలామంది అది సేఫ్ ఫోల్డర్ని యూజ్ చేస్తున్నారు, కానీ పిన్ అయితే పెట్టి మర్చిపోతున్నారు. నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు, ఈ సేఫ్ ఫోల్డర్లో పెట్టిన ఫొటోస్ రీసెట్ అయితే అవుతాయా, ఉంటాయా, పోతాయా అన్నట్టని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారిగా సేఫ్ ఫోల్డర్లోకి వెళ్ళిన డేటా అది యాప్ డేటా కింద అయితే వెళ్ళిపోతుంది. నేనైతే మీకైతే ఆ యాప్ డేటా అయితే చూపిస్తాను. యాప్ ఇన్ఫో చూసాం కదా, స్టోరేజ్ యూసేజ్. ఇక్కడ యాప్ డేటా 50 MB అయితే ఉంది. చూస్తున్నారు కదా, యాప్ డేటా 50 MB. మనం సేఫ్ ఫోల్డర్లో ఏ డేటా అయితే పెట్టినా అది యాప్ డేటా కింద అయితే వెళ్ళిపోతుంది. మనం క్లియర్ క్యాచ్ కానీ క్లియర్ డేటా కానీ కొడితే అదైతే డైరెక్ట్గా అయితే ఆటోమేటిక్గా అయితే పోతుంది. మనం అయితే ఇప్పుడు సేఫ్ ఫోల్డర్ని మళ్ళీ ఒకసారి మీకు ఫుల్గా ఎలా రీసెర్చ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ మీద అయితే మీరు ట్యాప్ చేసి సేఫ్ ఫోల్డర్, ఇక రీసెట్ సేఫ్ ఫోల్డర్ అంటే ఇండికేషన్ చూస్తున్నట్టయితే మనకి ఖచ్చితంగా ఆ దాంట్లో ఉన్న ఫైల్స్ అయితే డిలీట్ అయితే అయిపోతాయి. మీరు కనుక ఒక్కసారి కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇంకా దాంట్లో ఉన్న డేటా ఖచ్చితంగా అయితే పోతుంది, రీసెట్ అయితే అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను సేఫ్ ఫోల్డర్ని రీసెట్ అయితే చేస్తాను. చూసిన సేఫ్ ఫోల్డర్ అయితే రీసెట్ అయితే అయిపోయింది. మనం మళ్ళీ ఒకసారి యాప్ డేటా కనుక చెక్ చేస్తే 50 MB అయితే చూపిస్తుంది. అంటే మీకు ఏమవుతుందంటే ఆ డేటా అయితే వెనక్కి అయితే రాదు. కానీ మీకు రెండో ఆప్షన్ ఉంది అలా దాచుకోవడానికి. ఏముందండి, ఇమేజెస్ని ట్యాప్ చేసి ఏదైనా ఇమేజ్ని డిలీట్ చేస్తే మూవ్ టు క్యాష్. మేబీ ఇదైతే గూగుల్ ఫైల్ సంబంధించి అయితే 60 డేస్, మేబీ 30 డేస్ అయితే ఇస్తున్నారు. ఈ 30 డేస్ దాకా మీరైతే దీంట్లో డేటా అయితే దాచుకోండి. డేటా దాచుకున్న తర్వాత మీకంటే చాలా ఒక 30 డేస్ తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసుకోండి. చూస్తున్నా అలా చూపిస్తున్నాను, అలా అయితే రీస్టోర్ అయితే చేసుకోండి. కావాలంటే హైడ్ యాప్స్ ప్రత్యామ్నాయంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాప్ లాక్ అని. ఆ యాప్ లాక్ని కూడా మీరు ట్రై అయితే చేసేయచ్చు. మనకైతే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే రాబోతుంది. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన మన ఛానల్లో రాబోయే నెక్స్ట్ టాపిక్ అనమాట. చెప్పాను కదా, ఒకసారి కనుక మీరు సేఫ్ ఫోల్డర్ పాస్వర్డ్ మర్చిపోతే దాంట్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయితే అయిపోతుంది. మీకు ఈ వీడియో ఫుల్గా అర్థమైంది కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సాయిదీప్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని చాలా క్విక్గా 250 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. మీకు టెక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను యూట్యూబ్లో కాంటాక్ట్ అయితే చేసేయండి.